ఏపీ రాజధాని అమరావతిలో 2 కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, పనిచేసే ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ 2 ప్రాజెక్టులకు 2,787 కోట్ల రూపాయల వ్యయం కానుంది. వాటిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కి 1,458 కోట్ల రూపాయలు, ఉద్యోగుల నివాస సముదాయానికి 1,329 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా ఉమ్మడి సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి విన్నవించారు. ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి ఖట్టర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు తెలియజేశారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖట్టర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.